కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 7th పార్ట్ వినిపించబోతున్నాను. ముందుగా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నా రచనలు నచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతో సమయాన్ని కష్టాన్ని వెచ్చిస్తూ నేను చేస్తున్న ప్రయత్నానికి సహకరించండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. హోటల్కి వచ్చి రిసెప్షనిస్టు అందించిన కీ తీసుకుని రూమ్లో అడుగుపెట్టగానే 6 గంటలు డ్రైవ్ చేసిన అలసట కనురెప్పలకు జోకొడుతుంటే విజయ్కి 1 గంట హాయిగా రెస్ట్ తీసుకోవాలనిపించింది. కానీ ఇంతలోనే ప్రీతి ఫోన్ చేసి, బావా ఎక్కడున్నావు అని అడుగుతుంటే, రూమ్లోనే అని పొరపాటున నోరు జారి వెంటనే నాలుగు కరుచుకున్నాడు. థ్యాంక్ గాడ్, అయితే ఇంకెక్కడికి వెళ్ళకు, మేము నీ దగ్గరికే వస్తున్నాం. జ్యువెలరీ షాప్కి వెళ్ళి స్మితకు మ్యారేజ్ గిఫ్ట్ రింగ్ తీసుకోవాలనుకుంటున్నాం. పనిలో పనిగా మేము కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కోవాలి. మాకు ఈ ఊరు కొత్త కదా, షాపింగ్కి తీసుకెళ్లే బాధ్యత నీదే. త్వరగా రెడీ అవ్వు. హుకుం జారీ చేస్తున్న మరదలి మీద అతనికి పీకల దాకా కోపం వచ్చింది. షిట్, కారెక్కింది మొదలు చేసిన కాకి గోల చాలక ఇప్పుడు మళ్ళీ నాకు ఈ షాపింగ్ తలనొప్పేంటి? ఇది దీని ఫ్రెండ్స్ లిప్స్టిక్లు, రబ్బర్ బ్యాండ్స్ అంటూ సిటీలో ఉన్న షాపులన్నీ తిప్పుతారేమో కర్మ. అసలు ఈ కోతి సంగతి తెలిసి వెంట పెట్టుకురావడం నాదే బుద్ధి తక్కువ. చిరాగ్గా సనుక్కుంటూనే అమ్మ ఎప్పుడు చెప్పే పాపం తల్లిలేని పిల్ల నాన్న డైలాగ్ గుర్తొచ్చి, సర్లే ఓసారి కమిట్ అయ్యాక తప్పుతుందా అనుకుని కాంప్రమైజ్ అయిపోయి కిందికి వచ్చి కారు బయటికి తీసి గేటు ముందు వెయిట్ చేస్తూ నిల్చున్నాడు. చిటికలో వస్తానన్న ప్రీతి గ్యాంగ్ 10 నిమిషాలైనా రాకపోయేసరికి బోరు కొట్టి మొబైల్ ఆన్ చేయబోతుండగా సడన్గా కళ్ళ ముందు ఏదో మెరుపు, తడుక్కుమన్న సెన్సేషన్, గుండెల్లో గమ్మత్తైన వైబ్రేషన్. ఏంటో అర్థం కాక తలెత్తి చూసేలోపే ఓ తటిల్లత జిగేల్మంటూ తన ముందు నుంచే విసురుగా బస్టాప్ కేసి దూసుకుపోవడం కనిపించింది. వెనక నుంచి జాజి తీగల సన్నని నాజూకైన వంపు సంపులు, పొందిగ్గా కట్టిన కోరా కలర్ కాటన్ శారీ, ప్లెయిన్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజు, సగమే అల్లి లూజ్గా వదిలేసిన పొడవాటి జడ, ఆమె అరుదైన అందాల భరిణ అని చెప్పకనే చెప్తున్నా, అంతకంటే విజయ్ని ఎక్కువగా ఆకర్షించింది ఆ చేతిలో ఉన్న ఫైలు. దాన్ని చూసిన మరుక్షణమే అతడికి సుమ చెప్పిన మాట గుర్తొచ్చింది. కొంపతీసి మెరుపుతీగ ఆ అక్రాక్షస్ కాదు కదా, తన ఇంటర్వ్యూ ఈ హోటల్లోనేనేమో అన్న అనుమానం లీలగా మెదిలి, వెంకీ రూమ్లో చూసిన 2 జళ్ళ మిసమ్మ ఫోటోకి ఈ కాటన్ శారీ సంపాలతకి ఏవైనా పోలికలు మ్యాచ్ అవుతాయేమోనని మనసులోనే డీప్గా సెర్చ్ చేయటం మొదలుపెట్టాడు. కానీ పాలు కారేటంతా లేతగా ఉన్న ఆ టీనేజ్ పసిపిల్లకి నిండు యవ్వనం తొణికిసలాడుతున్న ఈ క్యూట్ ఫిగర్కి ఎక్కడ అస్సలు పొంతనే కుదిరినట్లు అనిపించలేదు. అయినా సరే ఏమూలో ఆ ఫోటో తాలూకు శాల్తీ ఇదేనని మనసు పదే పదే చెప్తుంటే అదే ఆలోచిస్తూ, ఏంటి బావా హోండా సిటీ అడ్వర్టైజ్మెంట్లా అలా నిలబడ్డావు, అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని ప్రీతి భుజం తట్టి పిలిచాక ఈ లోకంలోకి వచ్చి, ఏం లేదు, గంట నుంచి వెయిట్ చేస్తుంటే మీరు తీరిగ్గా ఇప్పుడే వచ్చేది, నా టైం అంతా వేస్ట్ అంటూ చిరాకు పడ్డాడు. సారీ బావా, వచ్చే రూట్లో పానీపూరి బండి కనిపిస్తే ఆగలేక ఒకే ఒక ప్లేట్ తిని వెంటనే వచ్చేయాలనుకున్నాం. ఈ మున్నినేమో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళదామంది. స్వీటీ విజయవాడ ఉప్మా పెసరట్టు చాలా ఫేమస్ అంట కదా, ఒక్కసారి చూపించవా ప్లీజ్ అని బతిమాలింది. ఇక ఈ పింకీ సంగతి చెప్పే పనే లేదు, ఆల్ వెరైటీస్ ఫుల్గా లాగించేసింది. అందుకే కాస్త లేట్ అయింది అని సంజాయిషి ఇచ్చింది. విజయ్కి ఒళ్ళు మండింది. నలుగురు ఫంక్షన్ హాల్లో పీకల దాకా మెక్కే ఉంటారు కదా, అది సరిపోలేదా? మళ్ళీ షాపింగ్ వంకతో రోడ్డు మీద దొరికి అడ్డమైన గడ్డి తినడం ఏంటి, నాన్సెన్స్ కాకపోతే విసుగ్గా అన్నాడు. ప్రీతి మొహం అదోలా పెట్టి, అబ్బా ఈ ఫంక్షన్ హాల్స్ హోటల్స్లో తినడం పెద్ద తలనొప్పి బావా, స్పూన్లు ఫోర్కులు అన్నీ రొటీన్. అదే రోడ్ సైడ్ ఫుడ్ అనుకో, ఎంచక్క పేపర్ ప్లేట్స్లో వేడి నాక్కుంటూ ఎంజాయ్ చేస్తుంటే అసలు ఆ కిక్కే వేరు అంటూ యాక్షన్ చేసి మరీ చెప్తుంటే ఫ్రెండ్స్ ముగ్గురు పగలబడి నవ్వటం మొదలెట్టారు. విజయ్కి మాత్రం ప్రీతి మాటలు వినగానే లంచ్లో తిన్న గోంగూర చట్నీ టేస్ట్ గుర్తొచ్చి పెదవుల మీద చిరు దరహాసం కదలాడింది.
అతడి మొహంలో చిరాకు మాయమై చిరునవ్వు తొంగి చూడడం చూసి ప్రీతి తన జోకు అంత బాగా వర్కౌట్ అయినందుకు మురిసిపోతూ, అమ్మయ్య, నీ కోపం పోయినట్లే కదా బావా, మరైతే వెళ్దాం పద, ఇప్పటికే లేట్ అయిపోయింది గారాలు పోతూ విజయ్ చెయ్యి పట్టుకుని లాగి, పోనీ కాసేపు స్టీరింగ్ నాకిచ్చి నువ్వు వెళ్ళి పక్క సీట్లో కూర్చోరాదు, డ్రైవింగ్ అంటే నాకు చచ్చేంత సరదా అంటూ డైనమైట్ పేల్చింది. వద్దు మహాతల్లి, నీ సరదా కోసం నా ప్రాణాలను రిస్క్లో పెట్టలేను, అసలే మా అమ్మకు ఒక్కగానొక సుపుత్రుణ్ణి అనేసి డ్రైవింగ్ సీట్లో చతికిల పడ్డాడు. 4 ఆడసాల్తీలు నవ్వుల పువ్వులు పూయిస్తుండగా కారు స్టార్ట్ చేసిన విజయ్ కొద్దిసేపటి క్రితం కళ్ళ ముందు మెరుపులు కురిపించిన జాజితీగ ఎదురుగా ఉన్న బస్టాప్లో నిలబడి తనని పక్కనే ఓవరాక్షన్ చేస్తున్న ప్రీతి గ్యాంగ్ని ఆల్చిప్పలంతా కళ్ళు చేసి మింగేలా చూస్తుందన్న విషయం అస్సలు గమనించలేదు. వెళ్ళే రూట్లోనే ఫ్యాన్సీ షాప్ కనిపించడంతో ముందు ఆ పని కానిచ్చుకొని అరగంట తర్వాత జ్యువెలరీ షాప్లో అడుగుపెట్టారు. కళ్ళు చెదరగొడుతున్న ఆర్నమెంట్స్ని ప్రీతి రెప్ప వాల్చకుండా చూస్తూ, అబ్బా ఎన్ని వెరైటీసో, చూస్తుంటేనే మతిపోయేలా ఉంది. కొండంత వెలుకను పట్టినట్లు ఇంత పెద్ద షాప్కి వచ్చి ఓన్లీ బుల్లి ఉంగరం కొనడం నాకు అస్సలు నచ్చలేదు బావా, ఓ డైమండ్ నెక్లెస్ కొనివచ్చు కదా గోముగా అడిగింది. విజయ్ తలూపి, అలాగేలే కానీ ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది, ముందు వచ్చిన పని చూడండి, లేకపోతే అక్కడ మీ ఫ్రెండ్కి పెళ్ళైపోవడమే కాదు పిల్లలు కూడా పుట్టేస్తారు నవ్వుతూ హెచ్చరించాడు. అవునే, మనం జల్దీ వెళ్ళాలి, పెళ్లి టైంకి పక్కన లేకపోతే పాపం స్మిత ఫీల్ అవుతుంది అంటూ ఫ్రెండ్స్ హడావిడి చేసేసరికి మూతి ముడుచుకొని రింగ్ తీసుకుని, బిల్లు మా బావ పే చేస్తాడులే రండి అంటూ మొహమాటంగా చూస్తున్న ఫ్రెండ్స్ని లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టింది. విజయ్ నవ్వుకుంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లు పే చేసి వచ్చి కార్ స్టార్ట్ చేయబోతూ బ్యాక్ సీట్లోంచి ఏవో గుసగుసలు నవ్వులు వినిపించి ప్రశ్నార్థకంగా చూశాడు. ప్రీతి నవ్వుతూ, ఏం లేదు బావా, షాప్లో 2 సేల్స్ గైడ్స్ నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయి, అబ్బాయి ఏమున్నాడే, మన ఓనరు ఈ హ్యాండ్సమ్తో ఒక మంచి యాడ్ ఫిలిం తీస్తే చాలు, ఒక్కసారిగా మన సేల్స్ చంద్రమండలానికి చేరడం గ్యారంటీ అంటూ నిన్ను తెగ పొగిడేశారనుకో అంటూ క్లారిటీ ఇచ్చింది. విజయ్ సాలోచనగా భుజాలు ఎగరేసి, సర్లే, అమ్మ దుర్గగుడికి వెళ్ళి ప్రసాదం పసుపు కుంకుమ తెమ్మంది, రేపు ఎర్లీ మార్నింగ్ లగేజ్తో వచ్చేయండి, టెంపుల్ నుంచి రాగానే లంచ్ చేసి రిటర్న్ అవుదాం అని చెప్పి వాళ్ళను ఫంక్షన్ హాల్లో డ్రాప్ చేసి రూమ్కి వచ్చేశాడు. ఫ్రెష్ అయ్యి డిన్నర్ రూమ్లోకే తెప్పించుకుని తినేసి పడుకోబోతుండగా ఫోన్ రింగ్ అయింది. నంబర్ చూడగానే అది వెంకీ వాళ్ళ ల్యాండ్లైన్ అని అర్థమై వెంటనే లిఫ్ట్ చేసి, హాయ్ వెంకీ హుషారుగా పలకరించబోయి, వెంకీ లేదు మాంకీ లేదు, నేను వాళ్ళ అక్కను మాట్లాడుతున్నాను. కంచు గంటలా మోగిన గొంతు వినిపించగానే అనుకోని షాక్కి అదిరిపడ్డాడు. ఒక్క క్షణం గుండె లయతప్పినట్లయి ఆ కంగారులో, మీరు మీరు అక్క రాక్షసి కదూ తడబాటుగా నోరు జారేశాడు. కథ విన్నారు కదా, ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.